చాలా రోజుల తర్వాత మన క్లయింట్ని కలవడానికి హైదరాబాద్ రావడం జరిగింది. భాగ్యనగరం అదిరిపోయింది యాక్చువల్గా. ఆ క్లయింట్ ఎవరో, ఆ క్లయింట్ బిజినెస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డిఎం చేయండి. నేను మొత్తం మీకు డీటెయిల్స్ అని కూడా చెప్తాను. మనం లాస్ట్ 3 months నుంచి కూడా ఈ క్లయింట్ మనం కండక్ట్ చేస్తున్నప్పటికీ ఆయన చాలా బిజీ షెడ్యూల్స్ వల్ల, వాళ్ళ క్లయింట్ మీటింగ్స్ వల్ల మనకు ఆయన presence తో వీడియో చేయడం కుదరలేదు. కాబట్టి మనం పేజ్ని నెగ్లెక్ట్ చేయకుండా అంతే కేర్ తీసుకుని ఏ కంటెంట్ చేయడం జరిగింది. ఆ ఏ కంటెంట్కి మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. మనం ఏ కంటెంట్ చేస్తున్నప్పటికీ మనకి చాలా వ్యూస్ వస్తున్నాయి, చాలా ఫాలోవర్స్ వస్తున్నారు, మంచి రెస్పాన్స్ ఉన్నప్పటికీ అది సేల్స్ కింద కన్వర్ట్ అవడానికి ఒక నమ్మకం అంటూ కావాలి కదా. ఎందుకంటే ఈ బిజినెస్, ఆయన ఉన్న బిజినెస్ సెక్టర్ అనేది ఆ నమ్మకంతో కూడుకుని ఉంటుంది. సో ఆ నమ్మకం కోసం ఆయన ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆయన మళ్ళీ కన్విన్స్ చేసి మీ ప్రెజెన్స్ ఉంటేనే మన సేల్స్ కన్వర్షన్ జరుగుతాయని చెప్పి ఒప్పించి షూట్కి వెళ్తున్నాము. మీరు కూడా మీకంటే ఒక బిజినెస్ ఉంది, మీ బిజినెస్ కోసం మీరు కంటెంట్ చేస్తుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీ కంటెంట్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నా, మీకు ఎన్ని ఫాలోవర్స్ వస్తున్నా సరే, వీడియోలో మీరు కనిపించకపోతే మీ బిజినెస్ మీద ఆ నమ్మకం ఉండదు. మీరు కనిపిస్తేనే ఆ నమ్మకం వచ్చి మనకు వచ్చే ఫాలోవర్స్ కానీ, మనకు వచ్చే లైక్స్ కానీ సేల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఎప్పుడైనా మీరు బిజినెస్ కండక్ట్ చేస్తుంటే ఇది గుర్తుపెట్టుకోండి.